నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుపైనే భారం వేశాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ ₹4 పాన్ మసాలా ప్రమోట్ చేయడం కోసం మహేష్ బాబు, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్ వంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ని ఈ మసాలా కంపెనీ ఎలా ప్రమోట్ చేయగలుగుతుంది? అంటే పాన్ మసాలా, గుట్కా, ఖైనీ ఈ కంపెనీలు అన్ని ఎంత సంపాదిస్తున్నాయి? ఈ ప్రపంచంలో రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తూ ఈ కంపెనీస్ అన్ని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సంపాదిస్తున్నాయో తెలుసా? దీని గురించి నేను తెలుసుకున్నాక లిటరల్లీ నేను కూడా షాక్ అయ్యా. ఎందుకు అంటే వాళ్ళ మార్కెట్ లో ప్రమోట్ చేసేది వేరు అండ్ అదే మార్కెట్ లో వాళ్ళు అమ్ముతున్నవి వేరు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక మీరు ఒక్కటే అంటారు, ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు విమల్. అయితే ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ పాన్ మసాలా కంపెనీ అంత పెద్ద స్టార్ హీరోస్ ని ఎలా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు? ఫిలిం అవార్డ్స్ ని స్పాన్సర్ చేస్తాయి అండ్ పాపులర్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద యాడ్స్ ని వేస్తాయి అండ్ ఒక 30 సెకండ్ల యాడ్స్ ని కూడా ఒక ఫారెన్ లొకేషన్ లో షూట్ చేస్తారు. ఎలా ఇవన్నీ చేయడానికి ఆ కంపెనీకి చాలా ఖర్చు అవుతుంది, బట్ ఎలా ఎఫర్ట్ చేయగలుగుతుంది? మన భారత్ లో 2021లో ఈ పాన్ మసాలా మార్కెట్ వాల్యూ 41,821 కోట్లు. సరే, ఇది పక్కన పెడదాం. అదే భారతదేశంలో చాక్లెట్ మార్కెట్ 16,000 కోట్లు అండ్ బిస్కెట్ మార్కెట్ 37,000 కోట్లు. అంటే ఈ రెండిటి కంటే పాన్ మసాలా బిజినెస్ చాలా పెద్దది. స్టార్ హీరోస్ దాదాపు 10 కోట్ల వరకు ఒక యాడ్ కి తీసుకుంటారు, కానీ 41,000 కోట్ల ఇండస్ట్రీకి అది కేవలం 0.2% మాత్రమే. మన ప్రపంచంలో పాన్ మసాలా ఎక్స్పోర్ట్ లో ఇండియానే నెంబర్ 1 ప్లేస్ అండ్ ఇంపోర్ట్ లో అతి పెద్ద దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియాలో ఉన్న టొబాకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు 4.5 కోట్ల మంది. సో ఈ బిజినెస్ ఎంత పెద్ద సామ్రాజ్యమో అర్థం చేసుకోండి. అంటే సింపుల్ గా ఎంత పొగాకు ఉత్పత్తి లేకపోతే 4.5 కోట్ల మంది పని చేస్తారు చెప్పండి. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్, అసలు ప్రజలకి క్యాన్సర్ నమ్మడం లీగలా? సారీ, క్యాన్సర్ కాదు, పాన్ మసాలా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం ప్రతి సంవత్సరం 8 లక్షల మంది టొబాకోకి సంబంధించిన క్యాన్సర్ తో చనిపోతున్నారంట. అందులో 70 లక్షల కంటే ఎక్కువ మంది ఖైనీ, గుట్కా, పాన్ మసాలాలు తీసుకున్న వాళ్లే చనిపోతే 10 లక్షల కంటే ఎక్కువ మంది పక్క వాళ్ళు సిగరెట్ తాగితే పొగ పీల్చడం వల్ల చనిపోతున్నారంట. ఇలా 21st సెంచరీ అయ్యేసరికి 100 కోట్లకు మంది పైగా టొబాకో వల్ల చనిపోతున్నారంట. థియేటర్ లో మూవీ స్టార్ట్ అయ్యే ముందు కూడా ముఖేష్ యాడ్స్ మీరు చూసే ఉంటారు. ఇన్ని జరుగుతున్నా, ఇంత అవేర్నెస్ వచ్చినా 41,000 కోట్ల ఇండస్ట్రీ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ ఎలా అంటే ఈ పాన్ మసాలా ఇండస్ట్రీ చాలా జీనియస్. మీరు చూసినట్లయితే ఇండియాలో టొబాకోని ప్రమోట్ చేయకూడదు. 2021 తర్వాత ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో కూడా పాన్ మసాలాతో టొబాకోని కలిపి అమ్మడం కంప్లీట్ గా బ్యాన్ చేశారు. సో అప్పుడు ఆ కంపెనీస్ ఏం చేశాయి అంటే పాన్ మసాలా నుంచి టొబాకోని సపరేట్ చేశాయి. బేసిక్ గా పాన్ మసాలా అనేది పాన్ యొక్క కొన్ని ఇంగ్రీడియంట్ మిక్సర్. సో అందుకే దానిని ఇలాచీ అనే పేరుతో అమ్ముతారు. అంటే అది కూడా ఒక ఫుడ్ ఐటమ్ తో సమానం. ఇన్ఫాక్ట్ ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ని FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ చేసిందో ఈ పాన్ మసాలాని అప్రూవ్ చేసింది కూడా అదే. అలా అని ఇందులో టొబాకో, నికోటిన్ లేదనుకుంటున్నారా? ఎస్, నిజంగానే ఆ పాన్ మసాలా ప్యాకెట్ లో టొబాకో ఉండదు. అది కూడా ఒక ఫుడ్ ఐటమే. అయితే అది తింటే మనకు క్యాన్సర్ ఎలా వస్తుంది? ఇక్కడ సీక్రెట్ ఎక్కడ ఉంది అంటే, మీరు ఎప్పుడైతే పాన్ మసాలా కొంటారో అప్పుడు ఆ షాప్ అతను సీక్రెట్ గా ఇంకో ప్యాకెట్ ఇస్తాడు. మీరు అడగకుండానే మీకు ఇంకో ప్యాకెట్ ఇస్తాడు, అందులోనే టొబాకో ఉంటుంది. ఆ రెండింటిని కలిపితే విమల్ పలుకులలో కేసరి రెడీ అవుతుంది అండ్ మనకి మౌత్ క్యాన్సర్ కూడా రెడీ అవుతుంది. టెక్నికల్ గా ఈ విమల్ ఒక టొబాకో ప్రోడక్ట్ కాదు, అది కూడా ఒక ఫుడ్ ఐటమే. అందుకే దానిపైన టొబాకో క్యాజెస్ క్యాన్సర్ అనే వార్నింగ్ కూడా రాసి ఉండదు. బట్ మనం అడగకుండా వాళ్ళు ఒక చిన్న ప్యాకెట్ ఇస్తారు కదా, దాని మీద మాత్రం టొబాకో క్యాజెస్ పెయిన్ఫుల్ డెత్ అనే వార్నింగ్ రాసి ఉంటుంది. సో దీని వల్లనే పెద్ద పెద్ద స్టార్స్ హీరోలు కూడా ఒప్పుకొని ఆ మసాలాని ఒక ఫుడ్ ఐటమ్ లాగా ప్రమోట్ చేస్తారు. అఫ్ కోర్స్ 5-10 కోట్లు ఇస్తా అంటే ఎవరు చేయరు చెప్పండి. ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్ ని సరగేట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. యాడ్స్ లో ఆల్కహాల్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అయితే ఇప్పుడు ఈ యాడ్ చూడండి. Men will be men. Seagram's Imperial Blue Super Hits Music CDs. Men will be men. Imperial Blue Super Hit Music CDs. అంటే ఈ కంపెనీ మ్యూజిక్ సీడీని అమ్ముతుందా? మెక్డొనాల్డ్స్ సోడాని అమ్ముతుందా? బయట షాప్ లో ఇంపీరియల్ బ్లూ మ్యూజిక్ సీడీస్ అడిగితే దొరకవు అండ్ మెక్డొనాల్డ్స్ లో సోడా అడిగినా దొరకదు. కానీ అదే పేరుతో ఉన్న వైన్, విస్కీ, టొబాకోలు దొరుకుతాయి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఈ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ ఆ ప్రోడక్ట్స్ యొక్క పేరుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాయి. అఫీషియల్ గా మన ఇండియాలో 5 లక్షల కంటే ఎక్కువగా చనిపోయారు
చనిపోయారు. బట్ ఒక రకమైన డిసీజ్ ఉంది, దాని వల్ల సంవత్సరానికి 5 లక్షల మంది చనిపోతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం 5 లక్షల మంది. ఆ డిసీజ్ పేరు టీబీ. బట్ ఎవరు దీని గురించి మాట్లాడరు. ప్రపంచంలో మొత్తంలో 10 మిలియన్స్ టీబీ కేసెస్ ఉన్న మన ఇండియా నుంచే వస్తున్నాయి. ఎందుకు అంటే టీబీ కూడా కోవిడ్ లాగానే గాలి ద్వారా, మన ఉమ్ము ద్వారా వ్యాపిస్తుంది. టీబీ పర్సన్ ఎవరైనా తుమ్మినా, దగ్గినా, వెళ్లిన దారిలో ఉమ్మినా ఆ ఇన్ఫెక్టెడ్ డ్రాప్స్ అనేవి బాడీ నుంచి బయటికి వస్తాయి, గాల్లో కలుస్తాయి. అయితే మీరు ఈ క్వశ్చన్ అడిగే ఉండొచ్చు, బయట ఉన్న ప్రజలు ఉమ్ముతారు, దగ్గుతారు కదా అని. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు ఉమ్మరు. పాన్ మసాలా తినే పర్సన్ 10 నిమిషాలకు యావరేజ్ గా 20 నుంచి 30 సార్లు బయటకు ఉమ్ముతారు. ఒకవేళ అతనే ఒక ఆటో డ్రైవర్, రిక్షా డ్రైవర్ అనుకుందాం. అతను సిటీ మొత్తం తిరుగుతూ ఉంటాడు కదా. ఒకవేళ అతనికి టీబీ గనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే లిటరల్లీ రోజంతా అతను టీబీని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ఖైనీ, గుట్కా, పాన్ మసాలాలు తినే వారి వల్ల మనకు కూడా ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనికోసం మనం ఏం చేయాలి? ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ పాన్ మసాలా సామ్రాజ్యం ఎంత పెద్దదో. సో ఈ మసాలా ఇండస్ట్రీకి మన తరపున ఒక చిన్న రిక్వెస్ట్, వాళ్ళ యాడ్స్ లో ఒకరికంటే ఎక్కువ స్టార్స్ ని పెట్టి ఖర్చు పెట్టేదానికంటే ఆ టోటల్ అమౌంట్ లో కొంచెం ఖర్చు పెట్టి ఎక్కడ పడితే అక్కడ పాన్ మసాలాలు ఉమ్మొద్దు అని చెప్తే ఇంకా బెటర్ అవుతుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ లో, ట్రైన్స్ లో ఇలా ఉమ్ముతున్నారు. ఆ మరకలు కడగడానికి ప్రతి సంవత్సరం ఇండియన్ రైల్వేస్ 1200 కోట్లు ఖర్చు పెడుతుంది. మనకు తెలిసిన వాళ్ళు లేదా రిలేటివ్స్ ఎవరైనా ఈ టొబాకోకి అడిక్ట్ అయితే వాళ్ళకి దీని వల్ల జరిగే నష్టం గురించి చెప్పండి. ఎందుకంటే ఎవరైతే ఈ ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ కి అలవాటు పడతారో వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం మాత్రమే కాకుండా పక్క వాళ్ళకి కూడా కలుగుతుంది. ఏం జరిగినా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. లేదు అంటే మీ 2 గాజులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. సో వీలైనంత ఈ సమాచారాన్ని 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో చూశాక ఒక్కరిలో మార్పు వచ్చినా చాలా హ్యాపీ. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.